ఫ్యాక్టరీ ఎంత పెద్దగా ఉందో. మేడం ఈ టికెట్లు మనకు ఇచ్చారు. ఈ సంవత్సరంలో ఇదే మనకు పెద్ద గిఫ్ట్. రండి రండి, మీ అందరికి స్వాగతం. నేను మీకోసం ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నాను. లోపలికి రండి. రండి వెళ్దాం. మా ఫ్యాక్టరీలో తయారు చేసిన చాక్లెట్లు ప్రపంచమంతా ఫేమస్, తెలుసా? అవును, నేను కూడా తింటాను. మీరు వెళ్ళేటప్పుడు మీకు ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తాను, తీసుకెళ్ళండి. ఇప్పుడుగా మేము వచ్చాం, ముందు మేము ఫ్యాక్టరీ చూడాలి, అర్థమైందా? ఇక్కడ గొప్ప విషయం ఏమిటో తెలుసా? అన్ని కూడా ఆటోమేటిక్, వర్కర్స్ తో పని లేదు, తెలుసా? వావ్. అవును, బాగా చూడండి. మీకేమైనా కావాలంటే అడగండి, నేను క్యాబిన్ లో ఉంటాను. ఓ, ఆ. రండి, చాక్లెట్ ని ఎలా తయారు చేస్తున్నారో మనం వెళ్ళి చూద్దాం. వావ్, వీటిని ఇలా చూస్తుంటే వెంటనే తినాలనిపిస్తోంది. అయితే ఒకటి తీసుకుందాం. వద్దు, ఆగు. హనీ, హనీ, నువ్వు ఎంత పని చేసావు? ఒరి నాయనో, తెలియడం లేదు, చెయ్యి అంటుకుపోయింది. జోటార్, ఒకసారి అటు చూడు. ఏం చేద్దాం, ఏం చేద్దాం? ఆ మిషన్ ని కంట్రోల్ రూమ్ నుంచి స్టాప్ చేయొచ్చు అనిపిస్తోంది. ఏం చేద్దాం? అరే, ఏంటి ఇక్కడ ఇన్ని బటన్స్ ఉన్నాయి? ఇప్పుడేం చేద్దాం? ఏయ్ బన్నీ, నువ్వు ఏదో ఒకటి త్వరగా చెయ్యి. ఆ, ఆ, ఏదైనా మార్పు కనిపిస్తోందా? చాలా జరిగింది, అటు చూడు. త్వరగా దాన్ని ఆపు. జోర్దార్, నన్ను కాపాడు. ఇంకి పింకి పాంకి, ఫాదర్ హెడ్ డాంకీ. నేను తప్పించుకున్నాను. ఏ జోర్దార్, మిషన్ ఆఫ్ చేసాం. అరే అటు చూడు, ప్రమాదం ముంచుకొస్తోంది, అర్థమైందా? ఇంకా తప్పించుకోలేదు. వచ్చేసిందో బావు. ఏం చేస్తున్నావు? త్వరగాలే, ప్రమాదం ముంచుకొస్తుంది. పరిగెత్తు. అరే, ఇతను మళ్ళీ ప్రయాణం ప్రారంభించాడు. ఏమంటున్నావు, తెలుగా లేక ఇంగ్లీషా? అరే ఆ రెండును. ఆగు ఆగు. అరే బన్నీ, ఏం చేస్తున్నావు? మనం వెనకాతల పంచింగ్ మిషన్లకు వెళ్తున్నాం. అరే, అరే ఇంకా ముందుకెళ్తే కట్టర్ మిషన్ కూడా ఉంది. ఏంటి మళ్ళీనా? ముందు వెనక, ముందు వెనక, ముందు వెనక.
అరే బన్నీ నువ్వేం చేస్తున్నావు? ఏమో తెలియదు. నేను అన్ని బటన్స్ ట్రై చేశాను. ఒక నిమిషం ఆగు, నేను ఈ బటన్ ని ట్రై చేస్తాను. అరే రే ఈ బండి ఏమో వెనక్కి వెళ్తోంది. అరే ఇదే కరెక్ట్ బటన్ అనుకుంటాను. ఎప్పుడు నోటితో కదా తింటావు, ఇప్పుడేంటి ముక్కు నోరు కళ్ళు అన్నీ తింటున్నాయి, అర్థమైందా? ఇప్పుడు ఎలాంటి సమస్య లేదనుకుంటాను. అరే ఏంటి ఇలా చేశాను? ఇప్పుడు ఎలాగైనా ఈ మిషన్ ఆపి తీరాలే. స్పీడ్ పెరిగినట్టుంది. వద్దు. మమ్మల్ని చూసి బాగా నవ్వుతున్నావు కదా. ఈ బండి ఉన్నాడు చూడు. బన్నీ, ఆపు, మిషన్ ఆపు. నన్ను కాపాడండి. పపాడ్ నువ్వు భయపడకు, నేనేదో ఒకటి చేస్తాను. ఏం చేయాలి? ఈ కటర్ మెషిన్ స్విచ్ ఎక్కడ ఉంటుంది? ఇదే అయి ఉంటుంది. త్వరగా రండి. నువ్వు ఏం చేస్తున్నావు? పప్పట్టు మన ఫ్రెండ్. వాడు చాక్లెట్ అయితే ఏంటి, వాడిని నేను తిననివ్వను. అరే నేను తనని ర్యాపర్ నుంచి బయటకు తీస్తున్నాను. నన్ను డాంకీ అని అనుకోకు, నాకు బాగా తెలుసు. ర్యాపర్ తీసిన తర్వాతే చాక్లెట్ ని తింటారు. త్వరగా ఇవ్వు, పప్పెట్టు ఊపిరి ఆగిపోతుంది. పప్పెట్టు విరిగిపోయాడు. ఇప్పుడు తనని నీళ్లలో వెయ్యాలి. నీళ్లు ఎక్కడున్నాయో చూడండి. అదిగో అక్కడున్నాయి. ఏయ్ మీరంతా ఏం చేస్తున్నారు? ఒకరేమో తుమ్ముతున్నారు, ఇంకోరేమో నానబెడుతున్నారు. అరే ఏంటి ఇది ఇలాగైపోయింది? ఏంటి ఇంత పని చేశారు? అన్ని సిస్టమ్స్ షట్ డౌన్ చేయండి. మేడంకి ఈ విషయం తెలిసిందంటే మనల్ని అసలు ఎక్కడికి వెళ్ళలేవరు, అర్థమైందా? ఏంటి ఇలాంటి పని చేశారు? సారీ. సారీయా? ఒట్టి సారీ చెప్తే సరిపోతుందా? నువ్వు 7-8 సార్లు సారీ చెప్పేస్తాం. మీరు మా ఫ్యాక్టరీని మొత్తం నాశనం చేసి పడేశారు. మిషన్స్ అన్ని ఎందుకు పనికిరాకుండా పోయాయి. సార్ మేము కావాలని చేయలేదు సార్. కాటర్ చెప్పడం వల్ల మిమ్మల్ని ఫ్యాక్టరీలోకి రావడానికి అనుమతించాను. ఇప్పుడు అర్థమవుతోంది ఎంత తప్పు చేశాను. వి ఆర్ రియల్లీ సారీ సార్. యజమాని ఇన్స్పెక్షన్ చేయడానికి వస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? మేము ఆయనకు కూడా సారీ చెప్పేస్తాం. ఆయనకు నువ్వు సారీ చెప్తావు, కానీ ఆయన ఏం చేస్తారో తెలుసా? బాబు ఈ ఫ్యాక్టరీకి నీ అవసరం లేదు, వెళ్ళిపో అని చెప్తారు తెలుసా? ఆయన దగ్గర తప్పు మేము చేసాము, మీరు చేయలేదని మేము చెప్తాం. అవును, నింద మీ మీద పడకుండా చూసుకుంటాం. సార్ మీరొచ్చారా? అరే పని ఆపేసావేంటి? చాక్లెట్ నాదే కదా. సార్ అదేమో యాక్చువల్ గా అది నాన్న నాకు చాక్లెట్ కావాలి. నువ్వు వెళ్ళి చాక్లెట్ తిను. ఆ చాక్లెట్ మందే నాన్న. చెప్పోయా మేనేజర్, అసలు ఇప్పుడు ఈ పని ఎందుకు ఆఫ్ చేసావో చెప్పు. సార్ మేము చెప్తాం. ఐ మీన్ అదేంటంటే అదంతా మా వల్లే. వీళ్ల వల్ల పని ఆగిపోయిందా? చాక్లెట్లు తయారు చేయలేదా? నేనెవరినో నీకు తెలుసా? ఈ చాక్లెట్ నాది. మాటి మాటికి చెప్పాల్సిన అవసరం ఏంటి? మీరే ఓనర్ అంటే చాక్లెట్ మీదే కదా. వావ్, ఈ చాక్లెట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. అరే నాన్న, ఇంతకీ చాక్లెట్ ఏం చేసావు? ఇది నా చాక్లెట్.
బిజినెస్ స్ట్రాటజీ. చిన్నపిల్లలకి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో ఉన్న చాక్లెట్స్ అంటేనే ఇష్టం. అందుకే స్టార్ షేప్ లో చాక్లెట్ ని రెడీ చేసాం. అవును, అందుకే మేము పని ఆపేశాం. మీరు వచ్చిన తర్వాత అప్రూవల్ తీసుకొని చేద్దాము అనుకుంటున్నాం. నాన్న ఇది చాలా బాగుంది. నేను మా ఫ్రెండ్స్ కి ఇదే గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాను. అలాగే తీసుకెళ్ళి ఇవ్వు నాన్న, ఇది నా చాక్లెట్. శబాష్ పిల్లలు, మంచి ఐడియా ఇచ్చారు. దీన్ని నేను పబ్లిసిటీ చేస్తాను, బోర్డు కూడా పెట్టిస్తాను. ఈ లోకమంతా తెలిసిపోతుంది నా చాక్లెట్ గురించి. సార్, ఈ షేప్ లో చాక్లెట్లు తయారు చేయడానికి మిషన్ లో కొన్ని చేంజెస్ చేయాలి. కానివ్వు. అకౌంట్ లో ఎంత డబ్బు కావాలో తీసుకో. వెంటనే పబ్లిసిటీ చేసి పని ప్రారంభించు. అలాగే సార్. పిల్లలు, మీరు ఏదైనా చాక్లెట్ కి మంచి షేప్ ఉంటే నాకు చెప్పండి. ఐఫిల్ టవర్ షేప్ లో ఉండే లాలీపాప్ ని కూడా తయారు చేయొచ్చు. బ్రిలియంట్. మేనేజర్, లాలీపాప్ కూడా వీళ్ళకి ఇవ్వండి. ఈ పిల్లలు చాలా ఇంటెలిజెంట్స్, వాళ్ళకి చాలా చాక్లెట్ ఇవ్వండి. అది నా చాక్లెట్. బాయ్ బాయ్. హే, బాణం కూడా ఎక్కువ పెట్టి సరిగ్గా కొడితే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తుంది. అర్థమైందా?